హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఫిష్ ఫ్రైని చాలా సింపుల్గా ముక్క చెదరకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఫిష్ ఫ్రైని పప్పు సాంబార్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ. ముందుగా చేప ముక్కలని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మసాలా కోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం జీలకర్రని, నెక్స్ట్ కొంచెం పసుపుని, అలాగే రుచికి తగినంత ఉప్పుని, నెక్స్ట్ రుచికి తగినంత కారంని కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసాను. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కొంచెం నిమ్మరసం కూడా పిండేసి ఈ మసాలాని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కదండి, ఫిష్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిలోకి కొంచెం గరం మసాలాని, అలాగే కొంచెం మాత్రమే మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి ఎక్కువ వేస్తే చేదొస్తుంది కాబట్టి జస్ట్ కొంచెం మాత్రమే వేసేసి అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతటిని కూడా చేప ముక్కలకి అంతా కూడా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ ఒక్క మసాలాతోనే ఫిష్ ఫ్రైకి చాలా రుచి వస్తుందండి. అలాగే ఈ మసాలా కూడా మరీ గట్టిగా లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త లూజ్గా ఉన్నట్లయితే ముక్కలకి పట్టించడానికి చాలా ఈజీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకి అంతటికి కూడా మసాలాని ఇలా చక్కగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు వెంటనే ఫ్రై చేయకుండా ఇలా ప్రిపేర్ చేసిన ఈ ముక్కలని కనీసం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా మసాలా అంతా కూడా చక్కగా పట్టిన తర్వాత అప్పుడు ఫ్రై చేసాము అంటే చేప ముక్క చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐరన్ ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ చేపల ఫ్రైకి ఖచ్చితంగా ఐరన్ ప్యాన్ మాత్రమే వాడాలండి. ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఐరన్ ప్యాన్ లేకుండా నార్మల్గా అల్యూమినియం ప్యాన్లో కానీ లేకపోతే స్టీల్ ప్యాన్లో కానీ ఈ ఫిష్ ఫ్రైని చేసాము అంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఐరన్ ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత నూనె వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేప ముక్కల్ని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేయాలి. అప్పుడే చేప ముక్క లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఐరన్ ప్యాన్లో కాకుండా నార్మల్ పాత్రలో ఫ్రై చేసాము అంటే చేప ముక్క పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల వరకు ఫ్రై అవ్వదండి. కాబట్టి ఐరన్ పాత్ర అయితే ఈవెన్గా వేడి అనేది తగిలి ముక్క లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి. చూశారు కదండి, ముక్క చెదరకుండా చాలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ మొదటి వాయిని పక్కకు తీసిన తర్వాత మళ్ళీ 2వ వాయిని వేస్తాం కదా. 2వ వాయిని వేసేటప్పుడు వెంటనే డైరెక్ట్గా అలానే వేయకుండా ఈ చేప ముక్కలు తీసిన తర్వాత పైన ఉన్న ఈ మసాలాని అంతటిని కూడా ప్యాన్ పై నుంచి చక్కగా క్లీన్ చేయాలి. ఈ మసాలాని క్లీన్ చేయకుండా అలానే మళ్ళీ 2వ వాయి వేసాము అంటే ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టి త్వరగా అడుగు పట్టేస్తాయి. కాబట్టి ఇలా నీట్గా మసాలాని పక్కకు తీసేసి మళ్ళీ కొంచెం నూనె వేసేసి ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే 2వ వాయి వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చేప ముక్కల్ని కూడా 2 వైపులా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా పక్కకు తీసేయాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ముక్కలు ఏమాత్రం చెదరకుండా చక్కగా ఫ్రై అవుతున్నాయి. అలాగే ఇలా బాగా కలర్ చేంజ్ అవ్వకపోయినా కానీ ముక్కలు లోపల వరకు చక్కగా కుక్ అవుతాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చేపల ఫ్రైని పప్పు, సాంబార్ లేకపోతే ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసి మరికొద్దిసేపు ఫ్రై చేసేసి ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదండి, మనం ఎలాంటి కార్న్ఫ్లోర్ని వాడకుండా చాలా సింపుల్ మసాలాతో తక్కువ టైంలో ముక్కలు ఏమాత్రం చెదరకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.